బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి? వారి సభ్యత్వాలు రద్దవుతాయా? కేటీఆర్ చెప్పినట్లు ఉప ఎన్నికలు రాబోతున్నాయా? త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా శాసనసభ కార్యదర్శి 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులను కూడా జారీ చేశారు. వివరణ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు సమయం కూడా కోరినట్లు సమాచారం. దీంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం మీకోసం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు పంపించారు. పార్టీ మార్పుపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వడానికి సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని కోరారు. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్కు అధికారాలున్నాయని, తాము చర్యలు తీసుకోవాలని సూచిస్తామే కానీ కాల పరిమితి విధించలేమని హైకోర్టు చెప్పింది. హైకోర్టులో స్పీకర్కు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని స్పీకర్కు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ ఆ పిటిషన్లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేయగా మిగిలిన 7 ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పిచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొంది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో తీర్పు రాగా అందుకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని ఆరోపించింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘాచంద్ర కేసులో తీర్పు రాగా అందుకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని ఆరోపించింది. దీంతో దీనిపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్కు ఆదేశాలిచ్చింది. రెండు 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి చెందింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఆ పార్టీకి సంతోషంగా ఉన్న బోటాబోటి మెజార్టీ రావడంతో తుమ్మితే ఊడిపోయే ముక్కు మాదిరిగా అయింది ప్రభుత్వ పరిస్థితి. దీంతో ప్రతిపక్షాలు సైతం ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది కాంగ్రెస్. కనీసం 15 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ప్రభుత్వానికి ధోకా ఉండదని కాంగ్రెస్ భావించింది. శాసనసభ ఎన్నికలైన తర్వాత కొంతమంది, లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత కొంతమంది, మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇంకా కొంతమంది చేరుతారని వార్తలొచ్చాయి. దీంతో జాగ్రత్త పడిన బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లను వేసింది. దీంతో వలసలు కట్టడయ్యాయి. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టు గడప తొక్కింది. దీంతో పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ఈ గొడవ సద్దుమడిగిన తర్వాత చూద్దాంలే అని సైలెంట్ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం పొందడంతో నేతల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీంతో తలోదారి చూసుకుంటున్నారు.
గతంలో 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలను గంపగుత్తగా లాగేసుకుంది. టీడీఎల్పీని ఏకంగా కలిపేసుకుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ తప్పితే వేరే పార్టీ బ్రతికి బట్ట కట్టే పరిస్థితి కనబడలేదు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. కాంగ్రెస్ మాత్రం ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు కరువయ్యారు. అలాంటి పరిస్థితుల్లో పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్లో ఆశలు చిగురించాయి. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ని తొలగించడంతో 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ 2023 ఎన్నికల నాటికి పుంజుకొని విజయం సాధించింది. మెజార్టీ కన్నా 4 సీట్లు మాత్రమే ఎక్కువగా గెలుచుకుంది. దీంతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కామెంట్లు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ఆ రెండు పార్టీలు చెప్పడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేసిన కామెంట్లు కాంగ్రెస్ను అభద్రతా భావంలోకి నెట్టేశాయి. దీంతో వలసలకు తెరలేపింది. ఇప్పుడు శాసనసభ కార్యదర్శి నోటీసులతో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఆ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఎలా ఉంటుందో.